ఏపీ మంత్రుల పనితీరుకు సీఎం చంద్రబాబు ర్యాంకులు ఇచ్చారు. ఫైళ్ల క్లియరెన్స్లో ఫస్ట్ ప్లేస్లో మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారు. చివరి స్థానంలో హోంమంత్రి అనిత ఉన్నారు. ఫైళ్ల క్లియరెన్స్కు సగటున 5 గంటల 51 నిమిషాలు తీసుకుంటూ ముందు వరుసలో అచ్చెన్నాయుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. 9 గంటల 53 నిమిషాలతో రెండో స్థానంలో నిమ్మల రామానాయుడు ఉన్నారు. మూడో స్థానంలో టీజీ భరత్ 10 గంటల 11 నిమిషాలతో ఉన్నారు. ఇక గతంలో వెనకబడి ఉన్నటువంటి కొండపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం 4వ స్థానానికి ఇంప్రూవ్ అయినట్లుగా తెలుస్తోంది. మంత్రి లోకేష్ ఫైళ్ల క్లియరెన్స్కు సగటున ఒకరోజు 2 గంటల 53 నిమిషాల సమయం తీసుకుంటున్నారట. ఇక డిప్యూటీ సీఎం పవన్కు ఒకరోజు 18 గంటల 40 నిమిషాల సమయం పడుతుందట. 4 రోజుల 9 గంటల 13 నిమిషాలతో చివరి స్థానంలో హోంమంత్రి అనిత ఉన్నట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, కనీసం సంవత్సరానికి ఒకసారైనా సరే మంత్రుల యొక్క పనితీరు మీద ఏదో ఒక సర్వే చేస్తూ ఉంటారు చంద్రబాబు. మంత్రుల పనితీరు ఎలా ఉంది, కలెక్టర్ల పనితీరు ఎలా ఉంది, వ్యవస్థలో కీలకమైనటువంటి స్థాయిల్లో ఉన్న వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంది అనేది, ప్రభుత్వం పనితీరుతో పాటుగా మరోవైపు అడ్మినిస్ట్రేషన్ ఎలా నడుస్తుంది అనే దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఆయన విచారణ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు, గతంలో ర్యాంక్స్ ప్రకటించారు. ఈసారి ఎవరైతే అప్పుడు సరిగా పని చేయలేదో వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకవేళ మీరు సరిగా పని చేయకపోతే, మీ పనితీరుని ఇంప్రూవ్ చేసుకోకపోతే మీ మీద వెయిట్ వేస్తామని చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ కొంత వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈసారి కొంతమంది మంత్రులు బెటర్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే హోంమంత్రి చాలా స్లోగా ఉన్నాయి ఫైళ్లు, హోంమంత్రి దగ్గర కదలడం లేదు అంటూ చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఉన్నట్లుగా కనపడుతుంది. సో ఓవరాల్గా ఎవరెవరికి ఎంత పర్ఫార్మెన్స్ ఉంది, ఎవరెవరికి ఏమేమి ర్యాంకులు ఇచ్చారు, ఎవరు మెరుగుపరుచుకోవాల్సి ఉంది, ఇంకా ఎవరు బాగా వెనకబడి ఉన్నారో తెలుసుకుందాం. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, మంత్రులకు ర్యాంకులు ఇచ్చారంటున్నారు. సో గతంతో పోల్చుకుంటే ఎవరు బాగా పనిచేస్తున్నారు, ఇంప్రూవ్ అయ్యారు, అండ్ ఈసారి ఎవరు లాస్ట్ ప్లేస్లో ఉన్నారు? మరి లాస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి చంద్రబాబు ఎలాంటి క్లాస్ తీసుకునే అవకాశం ఉంది? నందు, బేసిక్ గా ప్రతి 6 నెలలకు ఒకసారి చంద్రబాబు ఈ మంత్రుల పనితీరు మీద, ఫైల్స్ క్లియరెన్స్ మీద ఆయన ఎప్పటికప్పుడు ఒక నివేదిక తెప్పించుకుంటూ ఉంటారు. అయితే ఈసారి ఫైల్స్ క్లియరెన్స్ లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నందులో ఉంటే, హోంమంత్రి అనిత చివరి స్థానంలో ఉన్నట్టుగా ఆయన క్లియరెన్స్. అంటే ఫైల్స్ క్లియరెన్స్ ఆయన ఎక్కువ చెప్తూ ఉంటారు. టెక్నాలజీ మారిపోయింది, ఎక్కడున్న ఫైల్ క్లియరెన్స్ ఈ క్లియరెన్సే కాబట్టి సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎప్పటికప్పుడు ఆ ఫైల్స్ సంబంధించిన ఆహారాన్ని క్లియర్ చేస్తూ ఉండాలి. అయితే ఈసారి ఫైల్ క్లియరెన్స్ లో అచ్చెన్నాయుడు సగటున ఒక ఫైల్ కి 5 గంటల 51 నిమిషాలు తీసుకుంటూ ముందులో ఉంటే, రెండవ స్థానంలో నిమ్మల రామానాయుడు 9 గంటల 53 నిమిషాలు ఒక ఫైల్ ని క్లియర్ చేస్తున్నారు. మూడో స్థానంలో టీజీ భరత్ వచ్చారు. గతంలో కొండపల్లి శ్రీనివాస్ చోటు స్థానంలో ఉంటే, ప్రస్తుతం ఈసారి ఆయన 4వ స్థానంలోకి వచ్చారు. లోకేష్ ఫైల్ క్లియరెన్స్ లో సగటున ఒక రోజు 2 గంటల 53 నిమిషాలు తీసుకుంటారు. ఆయన కూడా 1 డే 24 అవర్స్ పైన తీసుకుంటున్నట్టుగా సమాచారం. అయితే అనిత మాత్రం 4 రోజులు, అంటే దాదాపుగా 5 రోజుల పాటు ఒక ఫైల్ క్లియరెన్స్ కి తీసుకుంటున్నారు అనేది చివరి స్థానంలో అనిత చేస్తున్నారు. అంటే బేసిక్ గా కొన్ని సందర్భాల్లో ఫైల్స్ క్లియరెన్స్ లో కొన్ని లేట్ అవుతాయి. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తీసుకుంటే కొన్ని ఇష్యూస్ వెంటనే చేసే పరిస్థితి ఉండదు, దాని మీద ఒక ఎంక్వైరీ ఉంటుంది, దానికి సంబంధించిన ఆహారాలు తీసుకోవాలి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని ఆహారాలు ఉంటాయి. కానీ ఎట్లయినా అనిత విషయంలో ఒకవైపు పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ గా గతంలో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా క్లియర్ గా అనితని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న తరుణంలో, ఇప్పుడు ఫైల్ క్లియరెన్స్ లో అనిత లాస్ట్ లో, మంత్రి అనిత లాస్ట్ లో ఉన్నారని చెప్పడంతో కొంత ఆ వ్యవహారం కొంత సీరియస్ గానే తీసుకుంటారు. ఆమె కూడా బహుశా రాబోయే రోజుల్లో ఆ ఫైల్ క్లియరెన్స్ పెండింగ్ లో ఉన్నాయి ఏంటి అని. కాకపోతే అక్కడ కొంత టీమ్ ఆఫ్ మోయిజీలు లేకపోతే తర్వాత వీళ్ళందరూ కలిసికట్టుగా ఈ క్లియరెన్స్ వ్యవహారం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ లో అయినా ఎక్కడైనా ఆ ఇష్యూ చాలా సీరియస్ గానే ఫాలోఅప్ చేస్తుంటారు. కానీ పర్టికులర్ కొన్ని డిపార్ట్మెంట్ లో నేను చెప్పేది అంటే రెవెన్యూ, తర్వాత హోమ్ లాంటి డిపార్ట్మెంట్లు కొంత కత్తి మీద సాము లాంటివి. ఈ డిపార్ట్మెంట్ లో
కొన్ని ఫైల్స్ చాలా ఇబ్బందికరమైన ఫైల్స్ ఉంటాయి, కొన్ని ఒత్తిడితో వచ్చిన ఫైల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కొంత ఉంటాయి. సో ఆ వ్యవహారంలో కొంత లేట్ గా ఫైల్స్ క్లియరెన్స్ అవుతున్నాయా లేదా అనేది చూడాలి. కానీ ఏదేమైనా ఈ వ్యవహారంలో మాత్రం ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన లిస్ట్ లో హోంమంత్రి అనిత చివరి స్థానం పొందడం ఇక్కడ చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి అనిత రాబోయే రోజుల్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చూసుకుంటారో, పెంచుకుంటారా లేకపోతే ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే మంత్రుల పనితీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మరి ఈ ప్రాసెస్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే గతంలో ఎవరైతే కొంత పూర్ పర్ఫార్మెన్స్ ఉందో వాళ్ళకి గతంలో కూడా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. సో వాళ్ళలో బెటర్మెంట్ కనిపిస్తుందా? ఈ కైండ్ ఆఫ్ ఈ రివిజన్ వల్ల ఇంప్రూవ్మెంట్ కానీ లేదంటే మేజర్ బెనిఫిట్ ఎలా ఉండబోతుంది? కాదు, బేసిక్ గా మనం చూసుకుంటే కొండపల్లి శ్రీనివాస్ గతంలో ఎక్కడో చివరి స్థానంలో ఉన్నాడు. బట్ ఇప్పుడు ఆ స్థానం నుంచి ఆయన 4వ స్థానానికి పెరిగారంటే గతంలో ఇచ్చిన రిపోర్టు ప్రకారమే కదా. ఆ రిపోర్టు ప్రకారం ఆయన తన పనితీరుని పెంచుకునే వ్యవహారాలకు వచ్చారు. ముఖ్యమంత్రి పదే పదే చెప్పేది అంటే మీరు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి అనేది ప్రతిసారి ఆయన చెప్తూ ఉంటారు. సో అటువంటి పరిస్థితులు క్లియర్ గా ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఖచ్చితంగా కొంత పర్ఫార్మెన్స్ ఇది కేవలం ఒకరిని కించపరచడానికో లేకపోతే ఇంకొకరిని చేయడానికో కాదు. బేసిక్ గా ఈ వ్యవహారాన్ని అంతా మాట్లాడేది రాబోయే రోజుల్లో వాళ్ళ పనితీరు, వాళ్ళ అక్కడ ఉన్న అధికారుల పనితీరుని ఎప్పటికప్పుడు వేరే చేసుకోవాలి. దాన్ని ప్రాపర్ గా జరుగుతుందా అంటే హోమ్ కావచ్చు, రెవెన్యూ, తర్వాత నీటిపారుదల శాఖ, కొన్ని శాఖలు ఎప్పుడు బిజీగా ఉంటారు. ఇప్పుడు మున్సిపల్ శాఖ ఇట్లాంటివన్నీ కూడా 24 గంటలు రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంత బిజీ వర్క్ ఉంటుంది. కాకపోతే ఫైల్స్ క్లియరెన్స్ మాత్రం ఎప్పటికప్పుడు క్లియర్ కావాలి. అది స్మార్ట్ వర్క్ చేయాలి అనేది చంద్రబాబు పదే పదే మంత్రులకి చెప్తూ ఉంటారు. సో ఆ నేపథ్యంలో మరి అనిత తన పర్ఫార్మెన్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తారా అంటే కారణం ఏంటంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగిపోతుంది, మంత్రులు మార్పులు ఉండబోతున్నాయని కూడా వస్తున్న వార్తల్లో అందరూ అలర్ట్ అయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక పర్టికులర్ టైం పీరియడ్ తర్వాత మంత్రుల మీద అబ్జర్వేషన్ ఉంటుంది. ఈ పీరియడ్ అంతా కూడా ఎంతసేపట్లో ఫైల్స్ క్లియర్ అవుతున్నాయి, ఎలాంటి సమస్యలు వస్తున్నాయి వాళ్ళకి, ఎందుకు ఒకవేళ డిలే అయితే ఎందుకు డిలే అవుతున్నాయి, ఇలా అన్నిటినీ పరిశీలించడానికి, మంత్రుల పనితీరు మెరుగవడానికైనా సరే పేషెంట్ల నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్ తగ్గడానికైనా ఇవి ఉపయోగపడతాయి. ఓవరాల్గా గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ బెటర్ అవ్వడానికి ఇలాంటి రివిజన్స్ అనేది ఉపయోగపడతాయంటూ సీఎం భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద టాప్ ప్లేస్లో అచ్చెన్నాయుడు ఉన్నట్లుగా కనపడుతుంది. 5 గంటల 51 నిమిషాలు. అంటే ఒక ఫైల్ ఏదైనా అచ్చెన్నాయుడు దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర నుంచి వితిన్ 5 hours లేదంటే వితిన్ 6 hours క్లియరెన్స్ వస్తున్నట్లుగా కనపడుతుంది. ఇక నిమ్మల రామానాయుడు 2వ స్థానంలో ఉన్నారు 9 గంటల 53 నిమిషాలతో. 3వ స్థానంలో టీజీ భరత్ 10 గంటల 11 నిమిషాలతో. అయితే కొండపల్లి శ్రీనివాస్ గతంలో బాగా వెనకబడి ఉన్నారు, కానీ ఇప్పుడు 4వ స్థానానికి ఇంప్రూవ్ అయినట్లు కనపడుతుంది. మంత్రి లోకేష్ క్లియరెన్స్ విషయంలో ఒక రోజు తీసుకుంటున్నారట. ఒక రోజు 2 గంటల 53 నిమిషాల సమయం ఆయన తీసుకుంటున్నారు. అంటే సుమారుగా 26 గంటల 53 నిమిషాలు ఆయన తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా చాలా డిలే అవుతుంది కంపారిటివ్లీ. అచ్చెన్నాయుడు కేవలం 6 గంటలు మాత్రమే టైం తీసుకుంటున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్కు ఒకరోజు 18 గంటల సమయం పడుతుందట. అంటే ఆల్మోస్ట్ ఇక 40 hours టైం పడుతుంది. 40 hoursకి ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి ఫైల్ క్లియర్ అవుతుంది అంటున్నారు. ఇక 4 రోజుల 9 గంటల 13 నిమిషాలతో చివరి స్థానంలో హోంమంత్రి అనిత ఉన్నారు.